తెలంగాణలోని మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల పరిధిలో జరగనున్న 3 ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 27న ఎన్నికలు జరగనుండగా ఇందుకు సంబంధించిన నామినేషన్లు సోమవారం అంటే ఈ నెల 10న ముగిశాయి. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఈ ఎన్నికలకు దూరంగా ఉండడం చర్చనీయాంశమైంది. మరి బీఆర్ఎస్ ఈ ఎన్నికలకు ఎందుకు దూరంగా ఉన్నట్టు? బీజేపీ, కాంగ్రెస్ వ్యూహాలేంటి? ఈ రోజు బిగ్ స్టోరీలో తెలుసుకుందాం. రాష్ట్రంలో 3 స్థానాలకు మొత్తం 118 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ స్థానాలకి 80, టీచర్ స్థానాలకి 15 మంది, వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకి 23 మంది నామినేషన్లు వేశారు. ఈ నెల 13న మధ్యాహ్నం 3 గంటలలోగా నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. 27న పోలింగ్ జరగనుంది. అయితే ఈసారి ఒక్క బీఆర్ఎస్ నేత కూడా నామినేషన్లు వేయకపోవడం గమనార్హం. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ పార్టీ ఎన్నికల బరిలో లేకపోవడం ఇదే తొలిసారి. 2023 నుంచి పరాజయాలు ఎదుర్కొంటున్న పార్టీ మళ్లీ ఓడిపోతే క్యాడర్ బలహీనపడుతుందనే పోటీకి దూరమైనట్లు సమాచారం. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ ఎన్నికలకు దూరంగా ఉండటాన్ని కాంగ్రెస్, బీజేపీలు క్యాష్ చేసుకునే పనిలో పడ్డాయి. ఇప్పటికే ఆ ప్రాంతాలలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్న బీజేపీ ఈ ఎన్నికల్లో విజయం సాధించి రాష్ట్రంలో మరింత పట్టు పెంచుకోవాలని భావిస్తోంది. కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని చూస్తోంది. డబుల్ ఇంజన్ సర్కార్ అనే ప్రచారాస్త్రాన్ని మళ్లీ వాడుతోంది. మరోవైపు ఆల్రెడీ రాష్ట్రంలో పవర్ లో ఉన్న కాంగ్రెస్ తన హవా కొనసాగించాలని భావిస్తోంది. పథకాల అమలు, రాష్ట్రానికి తెచ్చిన పెట్టుబడులు మొదలైన అంశాలను వాడి ఈ ఎన్నికల్లోనూ గెలుపొందాలని ఆశిస్తోంది. అయితే బీఆర్ఎస్ ఎన్నికలకు దూరంగా ఉండటాన్ని తమ ప్రచారాస్త్రంగా మార్చుకుని ఈ 2 పార్టీలు కామన్ గా వాడుకుంటున్నాయి. సరైన అభ్యర్థులు లేకపోవడంతో కాంగ్రెస్ ను ఎలాగైనా ఓడించాలని బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కైందని, అందుకే ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరమైందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ చీకటి దోస్తి బట్టబయలైందని, అందుకే బీఆర్ఎస్ పోటీకి దూరమైందని బీజేపీ ప్రత్యారోపణలు చేస్తోంది. కాళేశ్వరం, డ్రగ్స్, ఫార్ములా ఈ రేసింగ్ కేసుల్లో ఇరుక్కున్న బీఆర్ఎస్ నేతలను కాపాడేందుకు ఆ పార్టీతో కాంగ్రెస్ డీల్ కుదుర్చుకుందని బీజేపీ నేత బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితికి ఈ ఎన్నికలు అద్దం పట్టే అవకాశం ఉండడంతో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారనే విషయం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఇది వాటి బిగ్ స్టోరీ. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇలాంటి బిగ్ స్టోరీస్ ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వెంటనే వేటి న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వేటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.